ఇప్పుడైనా ఆశించిరావా, ఇప్పుడైనా ఆశించిరావా. వేదంబులందు వ్రాయబడినట్లు ఈ ధరను రక్షింప అవతరించి, వేదంబులందు వ్రాయబడినట్లు ఈ ధరను రక్షింప అవతరించి, బలియాగమైన ప్రభుయేసుగాక మరి ఎవ్వరైనను కలరా. మనసార యోచించిరావా, మనసార యోచించిరావా. ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచించినావా, ఇప్పుడైనా ఆశించిరావా, ఇప్పుడైనా ఆశించిరావా. నీ దేవుండెవరు, నీ పూజెవ్వరికి, నశించే వెండి బంగారాలకా. నీ దేవుండెవరు, నీ పూజెవ్వరికి, నశించే వెండి బంగారాలకా. నిజ దైవమెవరు, నీ రక్షకుడెవరు, నీవెన్నడైనా తలచావా, నీకున్నలో తిరిగినావా, నీకున్నలో తిరిగినావా. ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచించినావా, ఇప్పుడైనా ఆశించిరావా, ఇప్పుడైనా ఆశించిరావా. కలువరి గిరిపై విలువైన ప్రాణం అర్పించి మరణించింది నీ కొరకే. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. రూతు గ్రంథం 3వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. ఈ 3వ అధ్యాయము ఒక నిరీక్షణతో ముగించబడింది. ఏమిటా నిరీక్షణ? మనకు సమీప బంధువుడు అయిన బోయజు అతడు తప్పనిసరిగా ఏదో ఒకటి చేస్తాడు మన విషయంలో అని నయోమి నిరీక్షించింది. ఏం చేస్తాడు అని అనగా, తనకంటే సమీప బంధువుడైనటువంటి వ్యక్తితో మాట్లాడతాడు. సంగతి ఏదో తేల్చేంత వరకు అతడు ఊరుకోడు. కాబట్టి ఈ దినమున సంగతి తేలిపోతుంది అని ఆమె నిరీక్షించింది. ఇవే మాటలను ఆమె తన కోడలైన రూతు కూడా సంగతిని తెలియజేసింది. 4వ అధ్యాయానికి మనం రాగా
బోయజు పురద్వారం దగ్గరికి పోయి అక్కడ కూర్చుండగా అనే మాటలు వ్రాయబడ్డాయి. బోయజు పురద్వారం దగ్గరికి వెళ్ళాడు. పురము అనగా మరి గ్రామం, ఆ పట్టణం యొక్క ద్వారం, గవిని. అక్కడికి పోయి తాను కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ దారిన వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ దారి నుంచి వెళ్ళాలి, ఆ దారి నుంచి లోపలికి రావాలి. కాబట్టి అది పురద్వారం, అది ప్రముఖ ద్వారం. అక్కడి నుంచే వెళ్తారు బయటికి, అక్కడి నుంచి మళ్ళీ లోపలికి తిరిగి వస్తారు. అక్కడ కూర్చున్నాడు. ఒక మాట చెప్పాలంటే కాపు కాశాడు. సంగతిని తేలుద్దామని చెప్పి బోయజు ఆ సమీప బంధువుని కొరకు ఆ స్థలమందు వేచి చూస్తూ ఉన్నాడు, లేక నిరీక్షిస్తూ ఉన్నాడు. బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. తనకు కనిపించిన ఆ సమీప బంధువుని బోయజు చూచి పిలిచి తన దగ్గర కూర్చుండబెట్టుకున్నాడు. ఎందుకంటే సమస్య పరిష్కారం కావాలి కదా. అట్లాగే మరి ఊర్లో ఉండేటువంటి 10 మంది పెద్దలను కూడా పిలిపించుకున్నాడు. వారు కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. వాస్తవానికి పురద్వారం అనేటువంటిది అది ఆ గ్రామానికి ఒక కోర్ట్ లాంటిది. కాబట్టి అక్కడ వ్యాజ్యాలు జరుగుతాయి, న్యాయం జరుగుతుంది. అక్కడ ఆ గ్రామానికి సంబంధించినవన్నీ కూడా న్యాయ సంబంధమైన, చట్ట సంబంధమైన విషయాలన్నీ కూడా స్థలమందు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు నయోమి సంగతి తేల్చాలి, రూతు సంగతిని తేల్చాలి. కాబట్టి బోయజు ఆ సమీప బంధువుని పిలిపించి కూర్చోబెట్టుకున్నాడు. 10 మంది పెద్దలు కూడా వచ్చారు. ఆ తర్వాత బోయజు తన నోరు విప్పి అక్కడ కూర్చున్న వాళ్ళకి సంగతిని తెలియజేస్తున్నాడు. అతడు, మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినున్నట్లు నేనొక సంగతిని తెలియజేయవలనని ఉన్నాను. ఈ పుర నివాసులందరి ఎదుటను నా జనుల పెద్దల ఎదుట నా భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడలా విడిపించుము. దాన్ని విడిపింప నొల్లని ఎడల స్పష్టముగా నాతో చెప్పుము. నీవుగాక దాన్ని విడిపించవలసిన బంధువుడెవడూ లేడు, నీ తర్వాతి వాడను నేనే అని బంధువునితో చెప్పాను. అందుకు అతడు నేను విడిపించదను అనెను. ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ఏమిటి అనంటే, ఒక వ్యక్తి ఇశ్రాయేలీయుడు తనకు అనుగ్రహించబడినటువంటి భూమిలో ఏదైనా అమ్ముకుంటే వాస్తవానికి 50 సంవత్సరాల తర్వాత అది ఆటోమేటిక్గా మరలా తిరిగి అమ్మిన వ్యక్తి పేరు మీదకి వస్తుందన్నమాట. అంటే 50 సంవత్సరాల దాకే అమ్ముకోగలడు. ఆ తర్వాత కొన్నవాడు కూడా దాన్ని ఆపలేడు. ఎందుకంటే ఆ సంగతి అందరికీ తెలుసు. కాబట్టి కారణం ఏదైతేనేమి, పొలం అమ్ముతుంది నయోమి. దాన్ని నీవు కొనగలవా అని అతను అడిగినప్పుడు నేను కొంటాను అని అన్నాడు. దాన్ని విడిపింపగలిగిన వాడను నేనుగాక నీ తర్వాత మరెవరు లేరు. అందుకు అతడు నేను విడిపించదను అనెను. పొలం వరకైతే కనుక దాన్ని నేను విడిపిస్తా, అంటే దాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను. ఎందుకంటే పొలం అంటే మంచిదే కదూ, ఎప్పటికైనా పనికొచ్చేదే కదూ, అవసరానికి ఆదుకునేదే కదా పొలం. కాబట్టి నేను పొలం కొంటాను అన్నాడు. 5వ వచనం 4-5. బోయజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతును మోయాబీయురాలి యొద్ద నుండి దానిని సంపాదింపవలనని చెప్పగా. అర్థమైంది మాట. కేవలం భూమిని మాత్రమే కాదు, ఆ భూమి యొక్క ఓనర్ చనిపోయాడు. అందుచేత
మోయాబీయురాలు అయినటువంటి రూతును కూడా సంపాదించుకోవాలి. ఎందుకు? నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట తన స్వాస్థ్యమును స్థిరపరచినట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలు యొద్ద నుండి దాన్ని సంపాదించుకొనవలని చెప్పగా ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పాను. ప్రియులారా, వాక్యం చెబుతున్న మాట ఏమిటి అని అనగా, మరి అతడు పొలమును మాత్రమే విడిపించగలడు, మోయాబీయురాల్ని మాత్రం విడిపించుకోలేడు, అనగా చేసుకోడు. నేను నా స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటాను. కాబట్టి ఆప్షన్ ఏమిటి అని అంటే, రూతును విడిపించగలిగిన వాడు, నయోమిని విడిపించగలిగిన వాడు ఎవరూ లేరు బోయజు మినహాయించి. అవతల తన స్వార్థాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని గురించి మాత్రం ఆలోచన చేయలేదు. అందువలన అది నా వల్ల కాదు, నేను ఆ పని చేయనోళ్ళను అని అన్నాడు. తన స్వాస్థ్యమునకు విఘాతము కలగనంత వరకు ఆలోచించాడు, కానీ త్యాగం చేయడానికి మాత్రం అతడు ఇష్టపడలేదు. ఇశ్రాయేల్లో బంధు ధర్మమును గూర్చిన క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వము జరిగిన మర్యాద ఏదనగా, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 5 నుంచి 10 వచనాల్లో ఆ సంగతులు ఉన్నాయి. ఏమిటది అనంటే, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇశ్రాయేల్లో ప్రమాణముగా ఎంచబడెను అని ఉంది. ఆ బంధువుడు, నీవు దాన్ని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా, ఇదొక ఆచారం, ఇదొక పద్ధతి. ఎక్కడ కనిపిస్తుంది అనంటే, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 5వ వచనము నుంచి 10వ వచనం వరకు మనకు కనబడుతూ ఉంది. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరిపింపవలను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయిల్లో నుండి తుడిచివేయకూడనట్లుగా ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దలు ఎద్దకుపోయి, నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవర ధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలెను. అప్పుడు అతని ఊరి పెద్దలు అతన్ని పిలిపించి అతనితో మాట్లాడిన తర్వాత అతడు నిలవబడి ఆమెను పరిగ్రహించుట నాకు ఇష్టము లేదని అతని సహోదరుని భార్య ఆ పెద్దలందరూ చూచుండగా అతని దాపున పోయి అతని కాలు నుండి చెప్పు ఊడదీసి అతని ముఖం ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలవని మనుషునికి ఇలాగు చేయబడునని చెప్పవలెను. అప్పుడు ఇశ్రాయేల్లో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును. ఇది జరిగించవలసినటువంటి క్రమం. కాబట్టి బోయజు చేసిన పని ఏమిటి అని అనగా, 7వ వచనం, రూతు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనములో, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇశ్రాయేల్లో ప్రమాణముగా ఎంచబడెను. అంటే ఇది స్టాండర్డ్ న్యాయం అన్నమాట. ఇది ఇంకా పెద్దలందరి ఎదుట జరిగినటువంటిది. మరలా తిరిగి అవకాశం పొందడానికి వీలు లేదు. చెప్పు ఊడదీసిన వాని ఇల్లు అని పేరు కలుగుతుంది, అయినా సరే దాన్ని భరించుకోవాలి. ఈ పాదరక్షలో, ఈ చెప్పులో నా కాలు ఉంచుట అది నాకు సాధ్యం కాదు, కాబట్టి ఆ పని నీవే చేయమని ఆ విధంగా చెప్పటం. కాబట్టి నయోమికి సమీప బంధువుడు, బోయజు కంటే మించిన సమీప బంధువుడు. ఏ బంధువుని మీద కొంచెమైన ఆశ ఉందో ఆ బంధువుడు అది నా వల్ల కాదు అని చెప్పాడు. 8వ వచనం, ఆ బంధువుడు, నీవు దాన్ని సంపాదించుకొనమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయజు, ఎలీమెలకును కలిగినది యావత్తును కిల్యోను మహులోను కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితిని అని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. నెక్స్ట్, బోయజు ఆ పనిని తాను చేయగలిగినాడు.
సమీప బంధువుడు చేతులెత్తాడు, కానీ బోయజు ఆ పనిని తాను చెయ్యగలిగినాడు. అనగా దీనుల పట్ల, తాను పట్టించుకోవాల్సిన అవసరం లేని వారి పట్ల. ఎందుకంటే ఒకడున్నాడు, అది అతనికి సంబంధించినటువంటి విషయం, కానీ తాను వారిని విడిపించడానికి సిద్ధపడ్డాడని దేవుని వాక్యం మనకు చెబుతుంది. బోయజు నయోమి చేతి నుండి సంపాదించి తిన నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టి వేయబడకుండానట్లు నేను మహులోను భార్య అయిన రూతును అను మోయాబీయురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. బోయజు ఒక గొప్ప కార్యాన్ని జరిగించినటువంటి ధీరునిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అతడు బంధువుని ధర్మమును జరిగించేటువంటి వాడు. ఒక మాట చెప్పాల్సి వస్తే కనుక అవసరం లేదు, కానీ దాన్ని తాను చేయగలిగినాడు. అవతలివాడు యుక్తితో దాన్ని వద్దనుకున్నాడు, తన స్వాస్థ్యాన్ని పోగొట్టుకుందునేమోనని. కానీ ఇప్పుడు మాత్రం బోయజు తాను చెప్పిన పని చేయటానికి సిద్ధపడ్డాడు. నిన్నటి దినమున తానేం చెప్పాడో ఈ దినమున తాను దాన్ని జరిగించబోవచ్చు ఉన్నాడు. ఆయన ప్రజలందరి ఎదుట ఇలాగున అన్నాడు, నేను ఆ పొలమును సంపాదించుకొనుచున్నాను, ఎలిమెలెకు పొలమును సంపాదించుకొనుచున్నాను. అది నయోమిది, ఆ పొలము నేను సంపాదించుకొనుచున్నాను. అలాగే మోయాబీయురాలైన రూతును నేను సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. మీరందరూ దీనికి సాక్షులై ఉన్నారని వారితో చెప్పాను అని వ్రాయబడి ఉంది. మంచిది. ఈ సందర్భమునందు మనము బోయజు జీవితం నుండి ఒక సంగతిని ఆలోచన చేయాలి. అదేమిటి అని అనగా, సమస్తమును సంపాదించుకున్నవాడు, ఆఖరికి తన భార్యను సహా సంపాదించుకున్నవాడు అని అర్థమవుతుంది. తన భార్యను సహా సంపాదించుకున్నవాడు. నేను మోయాబీయురాలైన రూతును సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను అని అన్నాడు. ఏమండి, బోయజు తన భార్యను సంపాదించుకున్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ సందర్భంగా మనము గ్రహించవలసిన విషయం ఏమిటి అని అంటే, వివాహం చేసుకునే ప్రతి పురుషుడు కూడా తన భార్యను సంపాదించుకోవాలి. బైబిల్ గ్రంథము భక్తిని గురించి చెప్పే గ్రంథం మాత్రమే కాదు, విలువలను గురించి చెప్పే గ్రంథం, మానవతను గురించి చెప్పే గ్రంథం, నైతికతను గురించి చెప్పే గ్రంథం. కాబట్టి పురుషుడు అనగా భర్త తన భార్యను సంపాదించుకొనవలెను అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ మాటను అర్థం చేసుకోవాలి. భర్త భార్యకి ఇవ్వాలి, భార్య కాదు భర్తకి ఇవ్వాల్సింది. భర్త తన భార్యకిచ్చి ఆమెను తాను సంపాదించుకోవాలి. వివాహ వ్యవస్థలోనికి వెళ్ళగా ఏమి తీసుకోలేదు, ఏమి ఇవ్వలేదు. అది మొదటి వివాహం. ఆ తర్వాత మనము చూడగా అబ్రహాము తన కోడలికి ఇచ్చాడు. ఆయా రకాలైనటువంటి వస్తువులు, సామాగ్రి, విలువ కలిగినటువంటి బంగారం ఇత్యాదివన్నీ కూడా ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో భక్తిపరులను చూడగా వారి వివాహంలో మనకు కనిపించేది ఏమిటి అని అంటే, ఇవ్వటమే. వారు తమ భార్యలను సంపాదించుకున్నారు. అది దేవుని వాక్యం మనకు చెప్పే గొప్ప సంగతి. భార్య చేత సంపాదించబడిన వారు కాదు, భార్యను సంపాదించుకున్నారు. కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేసిన పని ఏమిటి? అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని చూడగా, ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని సంఘమును గూర్చి చెప్పబడింది. ప్రభువు అయిన యేసుక్రీస్తు సంఘమును తన స్వరక్తమునిచ్చి సంపాదించుకున్నాడు. ఎంత శ్రేష్టమైన మాట! సంఘం ఆయనను కొనలేదు, ఆయనే సంఘాన్ని కొన్నాడు. అందుచేత ఇది మనకు మాదిరి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి మాదిరి?
పురుషుడు తన భార్య నుండి కాదు తీసుకోవాల్సింది, పురుషుడు తన భార్యకి ఇవ్వాలి. అందుకు అతన్ని పురుషులు అని అంటారు. అవతలి వారు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు స్త్రీలు అని అంటారు. కాబట్టి తీసుకునేవాడు పురుషుడైనా స్త్రీతో సమానమే. గుర్తుంచుకోండి ఈ మాట. కొనబడేది స్త్రీ, అమ్ముడు పోయేది స్త్రీ. అమ్ముడు పోయేవాడు పురుషుడు కాడు, కొనబడేది పురుషుడు కాడు. భార్యను సంపాదించుకుంట అది పురుషునికి ఘనత. భార్య చేత కొనబడుట కాదు, భార్యను కొనుట ఇది పురుషునికి ఘనత. బైబిల్ చెప్పే మాట అది. అంచేత అవతలి వ్యక్తి నుంచి ఆశించి ఏదో కావాలని కోరుకొని వారిని పీడించి వారి చేత వస్తువులను అలాగే వారి చేత ధనమును బలవంతంగా దోపిడీ చేయటం, లాక్కోవడం లాంటివి, వారిని బలవంతం చేయడం లాంటిది ఉందే, దాన్ని వరకట్నం అని అంటున్నామే, అది దేవుని దృష్టిలో తప్పిదమని మనం గుర్తుంచుకుందాం. ఏ క్రైస్తవ వరుడికి ఈ దురాలోచన రాకూడదు. అలాగే వరకట్నం తీసుకున్న ఏ క్రైస్తవుడు కూడా బైబిల్ చేత పట్టుకొని వేదిక మీదకి వెళ్ళకూడదు. ఏం చేతనంటే వాక్యం అట్లా చెబుతుంది. ఏం చేయాలి చెప్పండి? లోక ఆచారాన్ని అనుసరిద్దామా? దేవుని వాక్యాన్ని అనుసరిద్దామా? 2వ అధ్యాయంలో మనం ఒక సంగతి నేర్చుకున్నాం. అదేమిటి అనంటే ఆమె మోయాబును వదిలిపెట్టి వచ్చేసింది. అంటే దాని అర్థం మోయాబు సాంప్రదాయాలు ఇశ్రాయేలు దేశంలో రుద్దటానికి రాలేదు. ఆమె మోయాబును వదిలిపెట్టేసి వచ్చేసింది. మోయాబులో అలాగున బోయస్ దగ్గరికి వెళ్ళి అతని కాలు ఎద్దు పండుకుంటనేటువంటిది ఉండదు. మోయాబు కాదు ఇప్పుడు ఆమె, మోయాబీయురాలు కాదు, ఇశ్రాయేలురాలు. తన తల్లిదండ్రుల మాట కాదు వినింది ఆవిడ, తన అత్త మాట వింటుంది ఆమె. ఆవిడ ఎంత సమర్పించుకున్న స్త్రీ అంటే తన జీవితంలో తన మనస్సులో ఏ కోశానో కూడా మోయాబు లేనిది విడిచిపెట్టేసేసింది. ఈ క్రైస్తవ భక్తి జీవితంలోకి వచ్చాము అనంటే మోయాబును విడిచిపెట్టాల్సిందే, పాత విడిచిపెట్టాల్సిందే. కాబట్టి మరిచిపోకండి, ఎవడైనా క్రీస్తునందున్నడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను క్రొత్తవాయనని వాక్యం చెబుతుంది కదా. విచారకరమైన సంగతి. దాని పేరు పరిశుద్ధ వివాహం. మనం దానికి పేరు చాలా బాగా పెట్టాం, కానీ చాలా పరిశుద్ధ వివాహాల్లో జరిగేదంతా దేవునికి వ్యతిరేకమైనటువంటిది. ఆ తంతు కానీ ఆ వ్యవహారం కానీ అన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి. ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. మనకు ఒక వ్యక్తి మాదిరిగా కనిపిస్తున్నాడు. ఏమిటా మాదిరి? నేను సంపాదించుకున్నాను అని అన్నాడు. క్రైస్తవ వివాహాలు ధనాపేక్ష లేనివిగా ఉండాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు అనగా వధూవరులు మాట్లాడుకొని వివాహ సంబంధమైనటువంటి ఖర్చులను బేరీజ్ వేసుకొని వాటిని చెరిసగం భరించటమో లేక ఏదైనా చేయటమో అంతవరకు సబబే కానీ అదే పనిగా అవతలి వారి కష్టార్జితాన్ని ఆక్రమించటానికి, స్వాధీనం చేసుకోవటానికి, అది మా హక్కు అన్నట్లుగా భావించటానికి దేవుని వాక్యం అంగీకరించదని గుర్తుంచుకోవాలి. ప్రియులారా, మోయాబీయురాలు అను రూతును నేను సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను అన్నాడు. హెబ్రీ పత్రిక 13:5లో మీరు ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అన్నాడు. మీరు ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. కాబట్టి మనం ఎవరం అని అనగా ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వసించిన వారు, పరలోక తండ్రి యొక్క కుమారులం కుమార్తెలం అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం.
కాబట్టి ఆయన వాక్యానుసారంగా మనం వెళ్ళటం అది క్షేమం. నేను రూతును సంపాదించుకొని పెళ్లి చేసుకొనిచున్నాను, దీనికి మీరందరూ ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. వారేమన్నారు? అందుకు పురద్వారమందుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులం. దేవునికి స్తోత్రము కలుగును గాక. వారు మేము సాక్షులం అని అన్నారు. మీరు సాక్షులు అని బోయజు అన్నాడు. బహుశా ఈ విషయాలన్నింటిని కూడా ఆ ఇరువురు అక్కడ ఉండి వింటున్నట్టుగా ఉంది, నయోమి, రూతు. అలాగే అదొక పెద్ద విషయం కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడ గుమికూడినట్లుగా కనబడుతుంది. అక్కడ ఏదో ఒక తంతు, ఒక విషయం జరుగుతున్నట్లుగా కనబడుతుంది. ఆ విషయమే బోయజు. నేను మోయాబీయురాల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకుంటున్నాను, రూతును. అక్కడున్న వారందరూ మేమందరం సాక్షులం. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆస్తిని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. నీవు ఎఫ్రతాలో క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాని వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కన్న పెరెసువరును కుటుంబం వలె ఉండునుగాక అనిరి. దేవునికి స్తోత్రం. ఒక శ్రేష్టమైన సంగతిని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఓ దిక్కులేని విధవరాలు, తాను పట్టించుకోవాల్సిన అక్కరలేంది, కానీ తన దేవుని ఎద్దుకు వచ్చింది, మోయాబును విడిచిపెట్టింది. శాపగ్రస్తురాలుగా ఉండవలసింది, దాన్ని విడిచిపెట్టి వచ్చేసింది. ఆ దేవుడు అన్యాయస్తుడు కాదు, కనికరం చూపు దేవుడు, విధవరాండ్ర పక్షాన ఉండేటువంటి దేవుడు, బీదల పక్షాన ఉండే దేవుడు. ఆమె శాపగ్రస్తమైన దాన్ని విడిచిపెట్టిన కారణం చేత ఆశీర్వదించబడింది. ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం విడిచిపెట్టండి. పరసంబంధమైన ఆశీర్వాదమే కనుక కావాలి అంటే మోయాబు అనగా శాపగ్రస్తమైనవి, వాటన్నిటిని విడిచిపెట్టాలనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కొన్ని వారాల కిందట ఏ పొలములో పరిగేరుకొనిందో ఆ పొలమునకు తాను యజమానురాలైంది. కొన్ని వారముల కిందట ఎవరిని దాసురాలిని అని పిలిచిందో అతనికి తాను భార్య అయింది. ఏ పనికత్తెల దగ్గర పనిచేసిందో ఆ పనికత్తెలు ఇప్పుడు ఆమెకు చెలికత్తెలుగా మారారు. అసలు మొత్తం బోయజు ఎంట్రీతో వారి కుటుంబం యొక్క స్వరూపమే మారిపోయింది. ఇప్పుడు ఎవరు వారు అని అంటే చాలా ఆశ్చర్యకరం. అదండి భక్తి జీవితంలో క్రీస్తులో మనకు కలిగేటువంటి భాగ్యము కూడా అంతే. అలాగున ప్రభువునకు మనల్ని సమర్పించుకొని ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు. ఈ సంగతులను విన్నవారిని మీరు దీవించి ఆశీర్వదించండి. మరి జీవితాల్లో తండ్రి మీరు వెలుగు నింపి కృప చూపించి మహిమను పొందండి. మా మనవులు ఆలకించి బలపరచురని అడుగుచు మీ హస్తాలకు అప్పచెప్పుకొంచు దీవించి మహిమను పొందుతారని మా రక్షకుడు యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.